ఎలివేటెడ్ కారిడార్స్ మీకు తెలుసా అధ్యక్ష 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గుని మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గున్న మన కంటోన్మెంట్ ఏరియాలో డిఫెన్స్ ల్యాండ్స్ ఒక ఇంచు కూడా మనం తీసుకోలేకపోయినాం అధ్యక్ష. కానీ 2023 డిసెంబర్ 7న మనం బాధ్యత తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఒక సానుకూలమైన వాతావరణంలో దాదాపుగా 153 ఎకరాలు ఇటు షామీర్పేట వైపు అటు మేడ్చల్ వైపు ఎలివేటెడ్ కారిడార్ కట్టడానికి అవసరమైన రోడ్ల విస్తరణ కోసము భూసేకరణకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈరోజు డిఫెన్స్కు జవహర్ నగర్లో వాళ్ళ ఫైరింగ్ రేంజ్ కోసం దానికి భూమికి బదులు భూమి ఇచ్చి ఈరోజు విస్తరణ కోసం ఒప్పించిన పనులు వేగంగా జరుగుతున్నాయి అధ్యక్ష. ఉత్తర తెలంగాణ మొత్తం అక్కడి వరకు వచ్చి బాటిల్ నెక్ అయిపోతుంది అధ్యక్ష. మీ కరీంనగర్ ఇది ఆదిలాబాద్ నుంచి ఆ ప్రాంతాల నుంచి ఎవరు వచ్చినా ఎగ్జాక్ట్గా మీకు ఆ కంటోన్మెంట్ ఏరియాకు రాగానే ఇంచు టు ఇంచు కదలాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకే ఈరోజు ఈవెన్ బేగంపేట ఎయిర్పోర్ట్లో కూడా ఎయిర్పోర్ట్ మధ్యలో నుంచి ఈరోజు అండర్ పాస్కి మనం అనుమతి తీసుకొచ్చినాం అధ్యక్ష. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి దేశంలో ఎక్కడ కూడా పైన విమానాలు ఎగురుతుంటే ఎయిర్పోర్ట్ రన్వే కింద నుంచి రోడ్ ఎక్కడ లేదు అధ్యక్ష. మొదటిసారి మనం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ ప్రాంత ప్రయాణికులకు ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు పోయే ప్రయాణికులకు ఇబ్బంది జరగొద్దని పైనుంచి విమానాలు ఎగురుతుంటే కింద అండర్ టన్నెల్ మనం రోడ్డు అనుమతి తీసుకొచ్చినాం. ఈరోజు పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. కాబట్టి ఈరోజు ప్రతి దగ్గర నల్గొండ జంక్షన్ హైదరాబాద్లో ఉంది అధ్యక్ష. ఎందుకు నల్గొండ చౌరస్తా అన్నారు అధ్యక్ష? కంప్లీట్గా నల్గొండ ప్రాంతానికి అక్కడి నుంచి వెళ్తాం. ఎక్కడి నుంచి నగరంలో నుంచి ప్రయాణం చేయాలన్నా నల్గొండ ప్రాంతానికి వెళ్ళాలి అని అంటే ఆ చౌరస్తాకి రావాల్సింది. ఆ చౌరస్తాకి రాకుండా ఒకప్పుడు నల్గొండ పోవడానికి లేదు. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ వచ్చినాక నల్గొండ చౌరస్తా ప్రాధాన్యత ఏమైనా తగ్గినా హైదరాబాద్లో నల్గొండ చౌరస్తా ఉంది అని అంటే నల్గొండ ప్రాంతానికి అది ఒక బాటిల్ నెక్. ఇవాళ ఎలివేటెడ్ కారిడార్ మనం పూర్తి చేసుకోబోతున్నాం. జూన్ జూలై వరకు దాన్ని కంప్లీట్ చేస్తే అటు సంతోష్ నగర్ వైపు కానీ ఇటు దిల్సుఖ్ నగర్ వైపు కానీ అటు మనకు నల్గొండ పోవడానికి అవసరమైన విజయవాడ ప్రాంతానికి పోవడానికి అవసరమైన ఎలివేటెడ్ కారిడార్స్ కూడా ఈరోజు మనం కంప్లీట్ చేసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా మనకు బంజారా హిల్స్ కానీ జూబ్లీ హిల్స్ కానీ మాదాపూర్ కానీ లేకపోతే పంజగుట్ట చౌరస్తా కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా ట్రాఫిక్ మోరార్లెస్ ఎయిర్పోర్ట్ పోవాలంటే మనకు హైటెక్ సిటీ వైపు నుంచి దుర్గం చెరువు వైపు నుంచి పోయే పరిస్థితి. ఈరోజు ఆ రోడ్లు విస్తరణ లేకపోవడం వల్ల రోడ్ నెంబర్ 45 రోడ్ నెంబర్ 36 పూర్తిగా వ్యాపార కేంద్రాలు మెట్రో రోడ్లన్నీ నిండుకపోవడం వల్ల ఈరోజు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎంఎల్ఎస్ కాలనీ నుంచి డిఫెన్స్ ల్యాండ్లో నుంచి మనకు దుర్గం చెరువు రామనాయుడు స్టూడియో పక్క నుంచి హైకోర్టు జడ్జెస్ క్వార్టర్స్ నుంచి మహాప్రస్థానం పక్క నుంచి డైరెక్ట్గా మనము కోహినూరు హోటల్ రాయదుర్గం నాలెడ్జ్ పార్క్ వరకు ఎలివేటెడ్ కారిడార్ కట్టి ట్రాఫిక్ ఇటు నుంచి కూడా వెళ్ళడానికి ఈరోజు తీసుకెళ్ళి డైరెక్ట్గా మనకి ఈరోజు దానికి పివి నరసింహారావు ఎలివేటెడ్ కారిడార్ కూడా కనెక్ట్ చేయాలని ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి.